ఎవరైనా మీ మనసుని బాధ పెడితే కాస్త సంయమనం పాటించండి. ఎందుకంటే కోపం, ఆవేశం, గట్టిగా అరవడం వల్ల మీరే అనారోగ్యానికి గురి అవుతారు, పైగా చెడ్డవారిగా చూపించబడతారు. అందుకోసమని కాస్త సంయమనం పాటించండి. కాలం వారికి సరైనటువంటి సమాధానం తప్పకుండా చెప్తుంది. మనం వదిలేసిన కాలం ఎప్పటికీ వదిలేయదు అనేటువంటి విషయాన్ని గుర్తుపెట్టుకొని కాస్త ఓపికగా సంయమనం పాటించేటువంటి ప్రయత్నం చేయండి. అంతా మంచి జరుగుతుంది. ఇది చెప్పినంత సులువేమీ కాదు, కానీ ఆచరణలో పెడితే అసాధ్యం కూడా కాదు. కొందరు శుభ్రత పేరుతో తుడిచిందే తుడవటం, తోమిందే తోమటం, ఊడ్చిందే ఉడవటం లాంటివి చేస్తూ ఉంటారు. ఇలాంటి పనులే చేసుకుంటూ సమయమంతా వెచ్చిస్తే రోజులు వృధాగా పోవడమే తప్ప ప్రయోజనం అంటూ ఏమీ ఉండదు. మీరు అలా ఉంటే ఉండండి, కానీ అవతలి వాళ్ళు కూడా అదే విధంగా ఉండాలి అని కోరుకోవటం ఎంతవరకు సబబు చెప్పండి? అలా చేయడం వల్ల ఆస్తులు ఏమన్నా పెరుగుతాయా? మోక్షం ఏమన్నా వస్తుందా? పైగా అనారోగ్యం పాలయ్యేటువంటి అవకాశాలే ఎక్కువగా ఉంటాయి. ఇలాంటి వ్యక్తులలో కనుక మీరు ఉన్నట్లయితే అవతలి వాళ్ళు కూడా అలాగే చేయాలని మాత్రం ఎప్పుడూ ఆశించకండి. ఎందుకంటే వాళ్ళకంటూ విలువైనటువంటి సమయాన్ని ఏ విధంగా కేటాయించుకోవాలో ఒక ప్రణాళిక ఉంటుంది. అందుకని వాళ్ళ సమయాన్ని వాళ్ళకి వదిలేయండి. మీరు చేసిందే అందరూ చేయాలని కోరుకోవటం సరైంది కాదు కదా. అందుకని మీరు ప్రశాంతంగా ఉండండి, అవతలి వాళ్ళని కూడా ప్రశాంతంగా ఉంచేటువంటి ప్రయత్నం చేయండి. కొంతమంది చక్కగా ఆడుకునేటువంటి పిల్లలని ఎత్తుకొని పైకి కిందికి ఎగరేసి బుగ్గలని చిదివి ముద్దులు పెట్టి అటు వేసి ఇటు వేసి ఏడవడం మొదలవగానే అప్పుడు వదిలిపెడతారు. ఇలాంటి వాళ్ళల్లో కనుక మీరు ఉంటే దయచేసి అలాంటి చక్కగా ఆడుకునేటువంటి పిల్లలని ఏడిపించేటువంటి మీ ప్రేమని వాళ్ళకి చూపించాల్సిన అవసరమే లేదు. అలా ఏడిపించేటువంటి వ్యక్తుల్లో మాత్రం మనం ఎప్పటికీ ఉండొద్దు సుమా. చక్కగా సుకుమారంగా లాలనగా ఆడించేటువంటి వ్యక్తులుగా మాత్రమే మనం ఉందాం. అంతే తప్ప ప్రశాంతంగా ఆడుకున్నటువంటి పిల్లల్ని ఏడిపించేటువంటి వ్యక్తులుగా మాత్రం మనం ఉండకూడదు. జీవితంలో ముందుకు వెళ్ళాలని తాపత్రయపడుతున్నప్పుడు బాధ్యతలు, కష్టాలు నిన్ను వెనక్కి లాగుతూ ఉంటాయి. అలాంటప్పుడు నిరుత్సాహపడిపోయి మొదలుపెట్టినటువంటి పనిని అక్కడే ఆపేయకు. ఎందుకు అంటే వెనక్కి లాగబడినటువంటి బాణం మాత్రమే మరింత వేగంగా ముందుకు దూసుకొని లక్ష్యాన్ని చేరగలుగుతుంది. అదేవిధంగా వెనక్కి లాగబడిన ప్రతిసారి నీ లోపల మరింత చైతన్యం నింపుకొని జీవితంలో ముందుకు వెళ్ళాలి అనేటువంటి తాపత్రయాన్ని మరింత మెరుగుపరుచుకొని ముందుకు వెళ్ళేటువంటి ప్రయత్నం చేయాలి తప్ప ఎదురైనటువంటి అవాంతరాలకి, బాధ్యతలకి భయపడి, కష్టాలకు భయపడి నీ లక్ష్యాలని ఎప్పుడూ వదిలిపెట్టకూడదు. నీలో ఉన్నటువంటి తెలివితేటలని, ప్రతిభని బహిర్గతపరచడానికి వచ్చేటువంటి ప్రతి చిన్న అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని దూసుకు వెళ్తున్నటువంటి బాణంలా లక్ష్యాల తీరం చేరుకునేటువంటి ప్రయత్నం చేయి. ఖచ్చితంగా అనుకున్నది సాధిస్తావు. నీ మంచి కోరి ఒక్క మాట చెప్తున్నా, ఎప్పటికీ గుర్తుపెట్టుకో. నువ్వు మానసికంగా ఎంత దృఢంగా మారితే నీ సమస్యలు అంత తేలికగా మారిపోతాయి. అలా కాకుండా నువ్వు మానసికంగా కనుక కుంగిపోయినట్లయితే సమస్యలు దృఢంగా మారుతాయి. ఈ విషయాన్ని మర్చిపోకుండా సమస్య వచ్చిన ప్రతిసారి గుర్తుపెట్టుకొని మానసిక ధైర్యాన్ని కోల్పోకుండా మరింత దృఢంగా మారేటువంటి ప్రయత్నం చేయండి. ఖచ్చితంగా ఎంతటి సమస్యనైనా సులువుగా ఎదుర్కోగలుగుతారు. మీరంటే పడిచచ్చేటువంటి వారి ప్రేమని అధికంగా నిర్లక్ష్యం చేయకండి. ఎందుకు అంటే మీ ప్రేమ కోసం ఎదిరి చూసి విసిగిపోయి ఒక్కసారి మిమ్మల్ని వద్దు అని అనుకునేటువంటి పంతాన్ని చూస్తే మీరు తట్టుకోలేరు. ఎంతటి ప్రేమని ఇవ్వగలరో అంతటి పంతం కూడా వీరి దగ్గర ఉంటుంది. ఒక్కసారి మిమ్మల్ని నా వారు కాదు అనుకున్నారంటే ఆ దూరాన్ని మీరు ఇంకెప్పటికీ చేరుకోలేకపోయేటువంటి ఆస్కారం ఉంది. అందుకని మిమ్మల్ని ప్రేమించేటువంటి వాళ్ళని పలుమార్లు నిర్లక్ష్యం చేయకండి. ఏదో ఒకరోజు వాళ్ళ మనసుకు గాయమై మిమ్మల్ని నా వారు కాదు అనుకున్నారు అంటే ఆ బాధని మీరు తట్టుకోలేక మానసిక వ్యధకి గురి అయ్యేటువంటి అవకాశం ఉంది. అందుకని మిమ్మల్ని ప్రేమించేటువంటి వాళ్ళ పట్ల అధిక నిర్లక్ష్యాన్ని చూపించి విలువైనటువంటి ప్రేమని కోల్పోకండి. దేన్నైనా ధైర్యంగా ఎదుర్కోవాలి అనేటువంటి సంకల్పం నీలో ఉండాలి. కానీ నీ దారికి అడ్డొచ్చేటువంటి ప్రతి కష్టం కూడా నీకు దారిని చూపించేదిగా మారుతుంది. ఎలాంటి పరిస్థితులైనా నెమ్మదిగా మనకి అనుకూలంగా మారిపోతూ ఉంటాయి. ప్రతి కష్టాన్ని అవాంతరంగా భావించకు, ధైర్యంతో ముందుకు సాగు. ఖచ్చితంగా ఇక నీ ముందు అన్ని మంచి రోజులే ఉంటాయి. కొన్నిసార్లు చిన్న సమస్య కూడా చాలా పెద్ద సమస్యలాగా మనకి కనిపిస్తూ ఉంటుంది. అలా ఉండటానికి కారణం ఏంటి అంటే
ప్రశాంతమైనటువంటి మనసు లేకపోవటమే. ప్రశాంతమైనటువంటి మనసు మాత్రమే ఎలాంటి సవాళ్ళనైనా ఎదుర్కోవటానికి సిద్ధంగా ఉంటుంది. ఎంతటి సమస్యనైనా నెమ్మదిగా ఆ సమస్యల నుంచి బయటపడటానికి అస్త్రంలా మారుతుంది. ఎన్ని సవాళ్ళ నుంచైనా బహిర్గతం అవ్వడానికి నిజమైనటువంటి అస్త్రం ఏదైనా ఉంది అంటే అది ప్రశాంతత మాత్రమే. అందుకోసమని చిన్న సమస్య పెద్దగా కనిపిస్తుంది అంటే మీరు ప్రశాంతత లేకుండా ఉన్నారేమో గమనించుకోండి. ఎంతటి సమస్యనైనా ఎదుర్కొనేటువంటి శక్తి ఈ ప్రశాంతత అనేటువంటి అస్త్రానికి ఉందని గమనించుకొని వీలైనంత వరకు ప్రశాంతంగా సవాళ్ళని ఎదుర్కొనే ప్రయత్నం చేయండి. అంతే తప్ప ఆందోళనతో ఆ సమస్యల నుంచి మరొక సమస్యని తెచ్చిపెట్టుకోకండి. కొన్నిసార్లు మౌనంగా ఉండటం చేతకానితనము, పట్టించుకోకుండా ఉండటం పిరికితనము కానే కాదు. అనవసరమైనటువంటి ప్రతి అంశంతో కానీ, వ్యక్తుల విలువ తెలియనటువంటి ప్రతి వ్యక్తితో కానీ పోరాడితే మనకి మనసుకి బురద లాంటి బాధ అంటుకుంటుంది. అంతేకాదు మనకి గాయాలను మిగులుస్తాయి, మన సమయాన్ని హరిస్తాయి. అందుకోసమని అలాంటి సందర్భాలలో మౌనంగా ఉండటం కానీ, పట్టించుకోకుండా ఉండటం కానీ చేస్తూ ఉంటారు. అంత మాత్రం చేత వాళ్ళు పిరికి వాళ్ళనో చేతకాని వాళ్ళనో అనుకోవాల్సినటువంటి అవసరమే లేదు. ఎప్పుడైతే మనం ఎదుటివారి అర్థం లేని మాటలకి స్పందిస్తూ ఉంటామో అప్పుడే మన మనశ్శాంతి కరువవుతుంది. ఎదుటివారు అర్థం లేని మాటలు మాట్లాడుతూ ఉంటారో, అర్థం లేనటువంటి మాటలకి మనం స్పందిస్తూ ఉంటామో అప్పుడే మన సగం మనశ్శాంతిని కోల్పోతాము. అందుకే ప్రతి అంశానికి స్పందించాల్సినటువంటి అవసరం లేనే లేదు. ఎంత ఎక్కువగా స్పందిస్తే అంత ఎక్కువగా మనశ్శాంతిని కోల్పోతాము అనేటువంటి విషయాన్ని మర్చిపోకుండా అవసరమైనంత మేరకు మాత్రమే స్పందించి మనశ్శాంతిగా జీవిద్దాం. నిజమైనటువంటి మమతాను రాగాలతో కూడినటువంటి బంధాలు ఎలా ఉండాలట అంటే అద్దంలా ఉండాలట, లేదంటే నీడలా ఉండాలట. అద్దం మనల్ని మనకి ఉన్నతి ఉన్నట్లుగా చూపించగలుగుతుంది. అంటే మన లోపాలని, మంచిని రెండింటినీ కూడా అద్దం ఉన్నది ఉన్నట్టుగా ప్రతిబింబింపచేస్తుంది. అలాగే నిజమైనటువంటి బంధాన్ని కొనసాగిస్తున్నటువంటి వ్యక్తులు కూడా అద్దంలా మన లోపాలని, మన మంచిని రెండింటినీ కూడా మనకి చూపిస్తూ ఉండాలట. ఎప్పుడు నీడల వెన్నంటి ఉండాలట. అందుకని మమతాను రాగాలు కురిపించే నిజమైనటువంటి బంధాలు కలిగిన వాళ్ళు అద్దంలా లేదా నీడలా ఎప్పుడు మనతోనే ఉండాలి అని కోరుకోవటంలో తప్పేమీ లేదు కదా. నాకు ఎవ్వరూ అవసరం లేదు, నేనే అందరికీ అవసరం అనుకునేటువంటి వాళ్ళ ప్రవర్తన నెమ్మదిగా తెలియకుండానే అహంకారపూరితంగా మారుతుంది. వాళ్ళకు తెలియకుండానే వాళ్ళలో గర్వం చేరి అందరితో గర్వంగా ప్రవర్తించడం మొదలెడతారు. అందుకోసమని చాలా జాగ్రత్త. మీరు ఎవరికైనా సహాయం చేస్తే అక్కడ నేను లేకపోతే ఏం జరిగేదో అనేటువంటి అహంకారాన్ని ఎప్పుడూ తలకెక్కించుకోకండి. మీరు ఉన్నా లేకున్నా, మీరు లేకపోయినప్పటికీ భగవంతుడు ఇంకేదో దారి చూపిస్తాడు. ఖచ్చితంగా ఆ సమస్య అనేది నెరవేరుతుంది. నీవు కన్నీళ్ళని గెలిపిస్తున్నంతకాలం కష్టాలు విర్రవీగుతూనే ఉంటాయి. కన్నీళ్ళని గెలిపించటం మానేసి కష్టానికి కఠినంగా ఎదురీగి తొక్కి పట్టడం నేర్చుకో. అప్పుడు కష్టాలు ముడుచుకొని వెనుదిరిగిపోతాయి. అప్పుడు నీ కథ ఖచ్చితంగా మారిపోతుంది. ఆనందాన్ని ఇతరుల నుండి కానీ, వస్తువుల నుండి కానీ పొందవచ్చు. కానీ మనశ్శాంతిని మాత్రం మన మనస్సు నుండి మాత్రమే పొందగలుగుతాము. అది ఇతరుల నుండి కానీ, వస్తువుల నుండి కానీ దొరకదు. నీలో మాత్రమే పుడుతుంది, నీవు అనుకుంటే మాత్రమే పుడుతుంది. అందుకోసమని ఆనందంతో పాటు మనశ్శాంతిగా ఉండేటువంటి ప్రయత్నం చేద్దాం. ఒక్కొక్కసారి మనం ఏదైనా పని చేసినప్పుడు వాళ్ళేమనుకుంటారో వీళ్ళేమనుకుంటారో అని చెప్పి బాధపడుతూ ఉంటాము, అతిగా ఆలోచిస్తూ ఉంటాము. కానీ వాస్తవానికి అక్కడ మన గురించి ఆలోచించేంతటి తీరిక, ఓపిక వాళ్ళ జీవితాల్లో ఉండవు. అసలు మనం ఒకరు ఉన్నాము అని చెప్పి కూడా వాళ్ళకి గుర్తుండదు. ఆ జరిగిన సంఘటన వాళ్ళు ఎప్పుడో మర్చిపోతారు. కానీ మనం మాత్రం వాళ్ళనుకున్నారో వీళ్ళనుకున్నారో అనుకుంటూ మన సమయాన్ని అధికంగా ఆలోచిస్తూ ఆందోళనకి గురి అవుతూ ఉంటాం. అందుకని వాళ్ళేమో అనుకుంటున్నారు, వీళ్ళేమో అనుకుంటున్నారు అనేటువంటి ఆలోచనని వెంటనే కట్టిపెట్టండి. సంతోషంగా ముందడుగు వేయండి. ఒక్కొక్కసారి మనం ఏదైనా పని చేసినప్పుడు వాళ్ళేమనుకుంటారో వీళ్ళేమనుకుంటారో అని చెప్పి బాధపడుతూ ఉంటాము, అతిగా ఆలోచిస్తూ ఉంటాము. కానీ వాస్తవానికి అక్కడ మన గురించి ఆలోచించేంతటి తీరిక, ఓపిక వాళ్ళ జీవితాల్లో ఉండవు. అసలు మనం ఒకరు ఉన్నాము అని చెప్పి కూడా వాళ్ళకి గుర్తుండదు. ఆ జరిగిన సంఘటన వాళ్ళు ఎప్పుడో మర్చిపోతారు. కానీ మనం మాత్రం వాళ్ళనుకున్నారో వీళ్ళనుకున్నారో అనుకుంటూ మన సమయాన్ని అధికంగా ఆలోచిస్తూ ఆందోళనకి గురి అవుతూ ఉంటాం. అందుకని వాళ్ళేమో అనుకుంటున్నారు, వీళ్ళేమో అనుకుంటున్నారు అనేటువంటి ఆలోచనని వెంటనే కట్టిపెట్టండి. సంతోషంగా ముందడుగు వేయండి.
డబ్బులని పొదుపు చేయలేనటువంటి వ్యక్తి, మాటలపైన అదుపు లేనటువంటి వ్యక్తి ఎప్పుడూ కూడా సంతోషంగా ఉండలేడట. ఎందుకు అంటే డబ్బులు చేతిలో కనిపించగానే ఖర్చు చేసేస్తుంటాడు, మళ్ళీ ఎవరి ముందో ఒకరి ముందు చేయి చాచుతూ ఉంటాడు. మాటలపైన అదుపు లేనటువంటి వ్యక్తి అనవసరమైనటువంటి మాటలన్నీ మాట్లాడి లేనిపోని సమస్యలని తెచ్చిపెట్టుకుంటూ ఉంటాడు. ఈ 2 లక్షణాలు కలిగినటువంటి వ్యక్తి నిత్యం జీవితంలో సమస్యలతో పోరాటం చేయాల్సిందే. అందుకని ఈ 2 లక్షణాలు మీలో లేకుండా చూసుకోండి. కొంతమంది గతంలో జరిగిపోయినటువంటి సంఘటనని పదే పదే గుర్తు చేసుకుంటూ గతంలోనే జీవిస్తూ ఉంటారు. అలా గతంలోనే జీవిస్తూ ఉండటం వల్ల ఏమైనా ప్రయోజనం ఉందా చెప్పండి? అలా గతంలోనే ఆలోచిస్తూ ఉండటం వల్ల వర్తమానాన్ని అంటే ప్రస్తుత కాలాన్ని సరిగ్గా ఆలోచించలేకపోతాము. దానివల్ల మన భవిష్యత్తుని మనమే ఆందోళన పూరితంగా మార్చుకుంటాము. అందుకోసమని ఎప్పుడు ప్రస్తుతంలోనే అంటే వర్తమానంలోనే జీవించండి. గతంలో జీవిస్తూ మీ భవిష్యత్తుని మీ ప్రస్తుత జీవితాన్ని ఆందోళనకరంగా మార్చుకోకండి. మార్పుకి ఎప్పుడు భయపడకండి. మంచి వైపు మారాలని అనుకుంటే వెంటనే ఆ పనిని మొదలుపెట్టండి. మారాలంటే భయపడకండి. వాళ్ళేమనుకుంటారో వీళ్ళేమనుకుంటారో, వీళ్ళు చూస్తున్నారు వాళ్ళు చూస్తున్నారు అంటూ మొహమాట పడటం కానీ భయపడటం కానీ చేయకండి. మనం చేసేటువంటి పని తప్పు పని కానప్పుడు ఎక్కడా కూడా మార్పుకి భయపడాల్సినటువంటి పనే లేదు. ఇంకా చెప్పాలంటే మార్పు మనల్ని గొప్ప వ్యక్తులుగా, ఉన్నతమైనటువంటి శక్తులుగా తీర్చిదిద్దుతుంది. అందుకని నిన్నటి నీకన్నా నేటి నువ్వు మరింత గొప్పగా ఆలోచించేలాగా, మరింత గొప్పగా మార్పుకి గురి అయ్యేలాగా నీ జీవితాన్ని నిర్దేశించుకో. ఖచ్చితంగా అందరిలో మంచి గుర్తింపుని పొందుతావు. ఒక్కొక్కసారి పెద్దలు ఏవైనా నీతి మాటలు చెప్తూ మనల్ని సరైనటువంటి దారిలో నడిపించడానికి ప్రయత్నం చేస్తూ ఉంటే చికాకు పడుతూ ఇలా అంటూ ఉంటారు, నా నిర్ణయం నన్ను తీసుకొనివ్వరు, నా జీవితంలో నన్ను ఉండనివ్వరు అని చెప్పి బాధపడుతూ ఉంటారు. నీ మనసుకు నచ్చినటువంటి నిర్ణయం తీసుకో, తప్పులేదు. కానీ ఆ నిర్ణయం వల్ల భవిష్యత్తులో జీవితంలో ఎప్పుడు కూడా బాధపడేటువంటి క్షణాలు మాత్రం రానివ్వకు. నీ నిర్ణయం ఆ విధంగా ఉండాలి. అప్పుడు సరైనటువంటి నిర్ణయం తీసుకున్నటువంటి వ్యక్తిగా నీపైన గౌరవం పెరుగుతుంది. నిజాయితీగా బతుకుతున్నటువంటి వాళ్ళు తమ ఆత్మాభిమానాన్ని తగ్గించుకొని ఎవ్వరు చెప్పు చేతుల్లో ఉండటానికి అస్సలు ఇష్టపడరు. తమకు తాముగా స్వంతంగా స్వేచ్ఛగా నీతి నిజాయితీగా బతకటానికి ఇష్టపడుతూ ఉంటారు. చెప్పుడు మాటలు చెప్పేటువంటి వాళ్ళని కానీ, మనల్ని బానిసలుగా మార్చుకునేటువంటి వాళ్ళని కానీ దూరంగా పెడుతూ ఉంటారు. నీ స్థాయి చూసి నీ వెంట ఉండేవారి కంటే నీ మనసు తెలుసుకొని ఎప్పుడు నీ నీడలాగా నీ వెంట ఉండేటువంటి వాళ్ళే నిజమైనటువంటి ఆత్మీయులు. కానీ మనకు వీళ్ళు ఎప్పుడు మన వెన్నంటే ఉండటం వల్ల పెద్దగా లెక్కలోకి తీసుకోము. కానీ వీళ్ళే నిజమైనటువంటి ఆత్మీయులు అనేటువంటి విషయాన్ని గుర్తుంచుకొని చులకన భావాన్ని ప్రదర్శించకుండా ప్రేమతో వారిని ఆదరించేటువంటి ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే వాళ్ళు మన స్థాయిని చూసి మనతో ఉండలేదు, మన మనసును చూసి మాత్రమే మనల్ని వీడిపోకుండా మనతో ఉంటున్నారు. అలాంటి వారి పట్ల మర్యాదగా ఉండటం తప్పేమీ కాదు కదా. నీ స్థాయి చూసి నీ వెంట ఉండేవారి కంటే నీ మనసు తెలుసుకొని ఎప్పుడు నీ నీడలాగా నీ వెంట ఉండేటువంటి వాళ్ళే నిజమైనటువంటి ఆత్మీయులు. కానీ మనకు వీళ్ళు ఎప్పుడు మన వెన్నంటే ఉండటం వల్ల పెద్దగా లెక్కలోకి తీసుకోము. కానీ వీళ్ళే నిజమైనటువంటి ఆత్మీయులు అనేటువంటి విషయాన్ని గుర్తుంచుకొని చులకన భావాన్ని ప్రదర్శించకుండా ప్రేమతో వారిని ఆదరించేటువంటి ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే వాళ్ళు మన స్థాయిని చూసి మనతో ఉండలేదు, మన మనసును చూసి మాత్రమే మనల్ని వీడిపోకుండా మనతో ఉంటున్నారు. అలాంటి వారి పట్ల మర్యాదగా ఉండటం తప్పేమీ కాదు కదా. రకరకాల పరిస్థితులను ఎదుర్కొని ప్రశాంతంగా జీవించాలి అంటే అస్సలు ఎప్పటికీ వీరిని క్షమించలేము అనుకునేటువంటి వాళ్ళని ఖచ్చితంగా మర్చిపోయేటువంటి ప్రయత్నం చేయాలి. లేదు అలా చేయలేము, వాళ్ళతో కలిసే జీవించాలి, వాళ్ళని మర్చిపోలేము అనుకునేటువంటి పక్షంలో అలాంటి వారిని క్షమించనైనా క్షమించాలి. లేదు వీళ్ళని ఎప్పటికీ క్షమించలేము అనుకుంటే వాళ్ళని పూర్తిగా మర్చిపోనైనా మర్చిపోండి. రకరకాల పరిస్థితులను ఎదుర్కొని ప్రశాంతంగా జీవించాలి అంటే అస్సలు ఎప్పటికీ వీరిని క్షమించలేము అనుకునేటువంటి వాళ్ళని ఖచ్చితంగా మర్చిపోయేటువంటి ప్రయత్నం చేయాలి. లేదు అలా చేయలేము, వాళ్ళతో కలిసే జీవించాలి, వాళ్ళని మర్చిపోలేము అనుకునేటువంటి పక్షంలో అలాంటి వారిని క్షమించనైనా క్షమించాలి. లేదు వీళ్ళని ఎప్పటికీ క్షమించలేము అనుకుంటే వాళ్ళని పూర్తిగా మర్చిపోనైనా మర్చిపోండి. ఇటు క్షమించకుండా అటు మర్చిపోలేకుండా ప్రశాంతంగా జీవించాలని ప్రయత్నం చేయటం అసాధ్యమనే చెప్పాలి.
కొంతమంది ఎంత గమ్మత్తైనటువంటి వ్యక్తులు ఉంటారు అంటే ఇతరుల మెప్పు కోసం ఒకరి ముందు ఇంకొకరి గురించి చెడుగా మాట్లాడుతూ ఉంటారు. ఒకరి గురించి నీ ముందు చెడుగా మాట్లాడారు అంటే నువ్వు లేనటువంటి సందర్భంలో నీ గురించి కూడా ఇంకొకరితో చెడుగా మాట్లాడతారనే కదా అర్థం. అందుకని గుర్తుపెట్టుకో, ఎవరి గురించి అయినా చెడుగా మాట్లాడేటువంటి వ్యక్తులు ఉన్నట్లయితే ఖచ్చితంగా ఏదో ఒక రోజు నీ గురించి కూడా చెడుగా మాట్లాడతారు. అలాంటి వాళ్ళతో ఎంతవరకు వీలైతే అంతవరకు మౌనంగా ఉండటమే మంచిది. లేదంటే వాళ్ళు సమస్యలో చిక్కుకుంటూ మనల్ని కూడా సమస్యల్లోకి లాగుతారు. అంతేకాకుండా ఏదో ఒకరోజు మన గురించి కూడా చెడుగా చెప్తారు. అందుకని ఇలాంటి వాళ్ళతో జాగ్రత్త సుమా. ఉత్తములు మాట్లాడుకునేటువంటి మాటలు ప్రగతికి తోడ్పడతాయట. వారు అనవసరమైనటువంటి విషయాల గురించి కాకుండా సిద్ధాంతాల గురించి, ప్రణాళికల గురించి, గొప్ప గొప్ప అంశాల గురించి చర్చిస్తూ ఉంటారట. కానీ అల్పులైనటువంటి వ్యక్తుల సంభాషణలు ఎలా ఉంటాయట అంటే ఇతర వ్యక్తుల గురించి, నిందల గురించి, వాళ్ళ సంభాషణలు మొత్తం వ్యక్తుల చుట్టే తిరుగుతూ ఉంటాయట. ఉత్తముల యొక్క సంభాషణ అభివృద్ధి వైపు, ప్రగతి వైపు ప్రణాళికలను రచిస్తూ ముందుకు సాగితే, అల్పులైనటువంటి వారి సంభాషణ వ్యక్తుల చుట్టూ తిరుగుతూ విలువైనటువంటి సమయాన్ని వృధా చేసుకుంటూ తమ అభివృద్ధిని తామే కుంటుపరుచుకునేలాగా వీళ్ళ సంభాషణ కొనసాగుతూ ఉంటుందట. అందుకని మీరు ఎప్పుడు ఎవరితో ఏ సంభాషణ చేయాలన్నా, ఏ విషయం గురించి మాట్లాడాలన్నా ఉత్తమమైనటువంటి వ్యక్తులుగా మాట్లాడేటువంటి ప్రయత్నం మాత్రమే చేయండి. కోపం అనేది సహజం, కానీ ఆ కోపం క్రోధంగా, ఆవేశంగా మారకూడదు. కోపం మనసులో కాదు, మాటల్లో మాత్రమే ఉండాలి. కానీ ప్రేమ మాటల్లోనే కాదు, చేతల్లో, మనస్సులో కూడా ఉండాలి. అప్పుడే కోపాన్ని మించినటువంటి ప్రేమని అవతలి వ్యక్తి పైన చూపించగలుగుతాము.